ఐపీఎల్ 2024 మినీ వేలంలో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ మినీ వేలంలో మెగా ధరకు అమ్ముడుపోయాడు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఏకంగా 20,50,00,000కు కమిన్స్ను సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో కమిన్స్ వేలం ప్రారంభమైంది. మొదట దీనికోసం ముంబై ఇండియన్స్ అలానే చెన్నై జట్లు పోటీ పడ్డాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఆర్సీబీ అలానే ఎస్ఆర్హెచ్ జట్లు మధ్యలో దూసుకొచ్చి కమిన్స్ కోసం విపరీతంగా పోటీపడి అతడి ధరను అమాంతం పెంచేశాయి. ఈ 2 జట్లు కూడా విపరీతంగా పోటీ పడడంతో కమిన్స్ ధర ఏకంగా 20 కోట్లు దాటిపోయింది. చివరికి ఎస్ఆర్హెచ్ జట్టు 20,50,00,000కు కమిన్స్ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఇంత ధరకు అమ్ముడుపోలేదు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. గతంలో శామ్ కరన్ 18,50,00,000కు అమ్ముడుపోయాడు. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కమిన్స్ 20,50,00,000 ధర పలికి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ జట్టు అనవసరంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద తప్పు చేసింది. ఒకసారి ఐపీఎల్ ట్రాక్ రికార్డు కనుక పరిశీలిస్తే ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఏ ఆటగాడు కూడా ఇప్పటి వరకు ఆయా ధరలకు సరైన న్యాయం చేసిన సందర్భాలు చాలా తక్కువ. దానికి తోడు కమిన్స్ ట్రాక్ రికార్డ్ కూడా ఐపీఎల్లో అంత గొప్పగా ఏమీ లేదు. ఎలా చూసినా ఎస్ఆర్హెచ్ జట్టు కమిన్స్ కోసం 20,50,00,000 ధర వెచ్చించడం అతిపెద్ద తెలివి తక్కువ పని అని చాలామంది విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కమిన్స్ను ఎస్ఆర్హెచ్ జట్టు ఎందుకు కొనిందో కావ్య పాపకే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.